ముందుగా ఈ వీడియో చూడండి. आपकी जेब में से सीधा अदानी जी ने लिए हैं and it is going to benefit Mr. Adani. Adani, 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 Adani. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పడానికి ఈ న్యూస్ నిదర్శనం. గుజరాత్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అంటే సెజ్ విద్యుత్ కస్టమ్స్ డ్యూటీ విషయంలో అదానీ పవర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అదానీ గ్రూప్ తరపున సీనియర్ అడ్వకేట్ హోదాలో చిదంబరం హాజరవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ తీర్పు అదానీకే అనుకూలంగా కూడా వచ్చింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ ఏమంటున్నారు, అదానీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. అదే పార్టీకి చెందినటువంటి కీలక నేత పి చిదంబరం అదానీ కోసం వాదిస్తూ విజయాన్ని అందిస్తూ ఉన్నారు అదే అదానీకి. దీన్నే ఐరనీ అంటారు. బయటేమో తిట్లు, లోపలేమో కోట్లు. అయితే ఒక మీడియా సమావేశంలో చిదంబరం అలాగే అదానీ వీళ్ళందరూ కూడా ఉన్నారంట. అక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అదానీ డౌన్ డౌన్, అదానీ గో బ్యాక్ అంటూ నిరసనలు చేస్తున్నారంట. అప్పుడు అదానీ ఇలా అన్నారంట, ఏంటి చిదంబరం గారు, మీ వాళ్ళే నా మీద ఇలా అరుస్తూ ఉన్నారు, మీరేమో దండుకుంటున్నారు, వాళ్ళేమో అరుస్తూ ఉన్నారు అని ఇలా అంటే చిదంబరం గారు లైట్ తీసుకోండి అదానీ గారు, వాళ్ళు రాజకీయాల కోసం అరుస్తారు, నేను మీకోసం వాదిస్తాను, అది రాజకీయం, ఇది ప్రొఫెషన్ అని చెప్పి మాట్లాడారనమాట. అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదానీ ఏమన్నా పెట్టుబడులు పెడితే అది ఆక్షేపణీయం. అదే కనుక వెస్ట్ బెంగాల్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇత్యాది నాన్ బీజేపీ స్టేట్స్లో కనుక అదానీ పెట్టుబడులు పెడితే దానికి స్వాగతం సుస్వాగతం. వెనుజులాలో ఏం జరుగుతుందో చూశారు కదా. ఆ దేశం ఈరోజు ఇంత పతనావస్థ స్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే విపరీతమైన ప్రైవేటీకరణ పైన ద్వేషం. అంటే ప్రజల్ని అట్లా మోటివేట్ చేశారు, పెట్టుబడిదారులను దూరం చేశారు ఆ దేశం నుంచి. తద్వారా ప్రజలు కూడా ఏమయ్యారు, సోమరిపోతులయ్యారు. ఎలా అంటారా, దీనికి ఒక లింక్ సిస్టమ్ ఉంది. కష్టపడకుండానే మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వాల అధికారంలోకి రావడం, ఖటాఖట్ వంటి ఉచిత పథకాల్ని అనౌన్స్ చేయటం, వాటిని ఎరవేయటం ప్రజలకి, అవి ప్రజలు ఆస్వాదించడానికి అలవాటు పడ్డాక ఇక మరి ఇంకేముంటుంది. పెట్టుబడిదారులపైన ఎలాగూ ప్రజలకు ఒక రకమైనటువంటి విరక్తి కలిగించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు పని చేయరు, డబ్బుకు వాల్యూ లేకుండా పోయింది, శ్రమ చేయలేరు. ఓవరాల్గా దేశం పతనం అయిపోయింది. ఓవర్ నైట్లో అమెరికా ఆక్యుపై చేసేసుకుంది. ఆ దేశాధ్యక్షుని భార్యను కూడా వాళ్ళు బందీలుగా తీసుకువెళ్ళిపోయారు. న్యూయార్క్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఈ పరిస్థితి ఏ దేశానికైనా వస్తుంది. ఇక్కడ ఈ కాంగ్రెస్ కానీ ఇతర విపక్ష నేతలు కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి ఎన్డీఏకి వ్యతిరేకంగా చాలా కీలకమైన అంశాల గురించి మాట్లాడవచ్చు. కానీ ఎంతసేపు కూడా అదానీ అంబానీ లేదా ఇంకేదైనా ప్రైవేటైజేషన్కి సంబంధించిన ప్రక్రియ మీద అంతెత్తున ఎగసిపడి జనాల్ని రెచ్చగొట్టే పని చేస్తూ ఉంటారనమాట. నిజానికి ప్రైవేటు పబ్లిక్ రెండు మిక్సప్ అయితే తప్ప ఏ దేశము అభివృద్ధి చెందదు. కేవలం అది ఉండకూడదు, కేవలం ఇది ఉండకూడదు. పీపీపీ అనే ప్రాసెస్లో ముందుకు సాగాలి. కానీ జనాలకు ఈ రకమైనటువంటి అవేర్నెస్ ఇవ్వకుండా ఎంతసేపు కూడా ఈ హేట్రెడ్ని అలవాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎమోషనల్ గేమ్, బ్లాక్ మెయిలింగ్ లాగా. చూడండి, ఇప్పుడు ఇదే గుజరాత్ హైకోర్టు అదానికి వ్యతిరేకంగా తీర్పునిస్తే దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు దాని గురించి వాదించినటువంటి లాయర్ ఎవరు, పి చిదంబరం. ఆయన ఎవరు, కాంగ్రెస్ లీడర్. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు, అదానీకేమో అగెన్స్ట్గా క్యాంపెయిన్ చేశారు. అదే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబానీ అదానీలతో చేతులు కలిపి పనులు చేసుకున్నారు. ఓవరాల్గా ఏం జరుగుతోంది, ప్రజల్ని ఏమారుస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.